जिसमें मृतक సోషల్ మీడియా రాకముందు విడాకులు, వివాహేతర సంబంధాలు, అనైతిక సంబంధాలు చాలా తక్కువగా ఉండేటివి. ఇప్పుడు అప్డేటెడ్ కారణంగానో, ఏఐ ఇవన్నీ డెవలప్ అవ్వడం కారణంగానో, సోషల్ మీడియా కారణంగానో ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. దీంట్లో భాగంగానే ఇవాళ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఉత్తరప్రదేశ్లోని అబు అలీ తన వైఫ్ షాహీనా, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరి పండంటి కాపురానికి కానుకగా ఒక అబ్బాయి పుట్టాడు. తన పేరు సల్మాన్. వీళ్ళు పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేవాళ్ళు. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి మనస్పర్ధలు రావడం స్టార్ట్ అయింది. ఈ మనస్పర్ధల్లోనే సల్మాన్ని వీళ్ళు బాగా చూసుకోలేరేమో అనే ఉద్దేశంతో షాహీనా వాళ్ళ తమ్ముడు సలీము సల్మాన్ని తీసుకెళ్లి పెంచుకుంటూ ఉండేవాడు. ఈ తరుణంలోనే షాహీనాకి ఇంట్లో టైం పాస్ కాకపోవడంతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉండేది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో తనకి 45 ఇయర్స్, కానీ అక్కడ ఫిల్టర్స్ అవన్నీ యూజ్ చేయడంతో 30 ఇయర్స్ అలా కనపడేది. ఒకరోజు అబు అలీకి షాహీనా కాల్ చేసి, ఇవాళ నాకు మీతో గడపాలనుంది, ఎక్స్ టాబ్లెట్స్ తీసుకొని రండి, అలాగే వైన్ కూడా తీసుకొని రండి, నేను ఈ లోపల చికెన్ పకోడీ రెడీ చేసి పెడతాను అని గారంగా ప్రేమగా కాల్ చేసింది. ఇదే తరుణంగా అబు అలీ ఫాస్ట్ గా ఆఫీస్ నుంచి రెడీ అయిపోయి ఎక్స్ టాబ్లెట్స్ తీసుకుని ఫస్ట్ ఒకటి తీసుకున్నాడు, ఇవి సరిపోవేమో ఒకవేళ అని మళ్ళీ ఒక షీట్ తీసుకుని తర్వాత వైన్ షాప్ లో విస్కీ తీసుకుని బయలుదేరాడు. వచ్చేసరికి షాహీనా చికెన్ పకోడీ రెడీ చేసి పెట్టింది. తర్వాత ఇద్దరు బాగా తాగేసి బాగా తినేసి తర్వాత వెళ్ళి పర్సనల్ గా గడిపి తనకి అబు అలీకి వైన్ ఎక్కువ కావడంతో నిద్రపోయాడు. ఈ నిద్రపోయిన తరుణంలో దాని తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి షాహీనా అబు అలీ చనిపోయి ఉన్నాడు. తర్వాత తన మీద ఒక బండ పడినట్టు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి ఏడ్ చేసి అంతా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు సలీము. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ తన అబు అలీ జోబిలో ఇవి ఖాళీ షీట్స్, ఎక్స్ టాబ్లెట్స్ ఖాళీ షీట్స్ ఉండడంతో ఇవి ఎక్కువ వాడడము, దానివల్ల చనిపోయాడేమో అనుకుని పోస్ట్ మార్టం కి పంపించారు. తర్వాత 3 days తర్వాత దాని రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ లో మాత్రము తను చనిపోయింది ఎక్స్ టాబ్లెట్స్ వల్ల కాదు అని నిర్ధారణ అయిపోయింది. దాని తర్వాత సలీముని పిలిచి ఏం జరుగుంటుంది అసలు అని అడిగేసరికి తర్వాత నాకైతే మా అక్క మీదే డౌట్ గా ఉంది, అబు అలీతో ఇంతకుముందు బాగానే ఉండేది, ఇప్పుడు అబు అలీ నాకు చెప్పాడు ఏమనంటే మీ అక్క నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఎక్కువయ్యాయి అని చెప్పాడు. దానివల్ల నాకు ఇప్పుడు మా అక్క మీదే డౌట్ గా ఉంది అని చెప్పాడు. దాని తర్వాత డౌట్ ఉందని చెప్పిన తర్వాత పోలీసులు అబు అలీ ఫోన్ ని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ దాంట్లో ఏం డౌట్ గా ఏం కనిపించలేదు. తర్వాత షాహీనా ఫోన్ ని తీసుకుని అంతా చూసారు ఏంటని. దాని తర్వాత దీంట్లో ఫ్రీక్వెంట్లీ ఒక నంబర్ తో ఎక్కువ మాట్లాడింది షాహీనా. అతని పేరు రిహాన్. తనకి 24 ఇయర్స్. తనకి ఎలా పరిచయం అయింది అది ఏంటి కనుక్కొని తర్వాత రిహాను బిట్టూరులోని ఒక లాడ్జిలో స్టే చేస్తూ ఉన్నాడు. తనని ట్రేస్ చేసి పట్టుకుని వచ్చారు. రిహాన్ ని పోలీసులు తన శైలిలో విచారించగా రిహాన్ చెప్పిన విషయాలు అవాక్కయ్యారు పోలీసులు. తనకి షాహీనాకి రిహాన్ కి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఇన్స్టాగ్రామ్ లో తన రీల్స్ చాలా అందంగా ఉండేది. తర్వాత ఇలా 6 నెలలు మా పరిచయం కొనసాగింది. దాని తర్వాత ఈ మాటల్లోనే నేను ఇలా ఢిల్లీలో ఉంటున్నాను, నాకు ఇంటర్మీడియట్ తో చదువు అవ్వక ఆపేశాను, ఆటో కొనుక్కుని బ్రతకాలనుకుంటున్నాను అని తనతో చెప్పడం జరిగింది. దాని తర్వాత అబు అలీ ఇంట్లో లేని టైంలో షాహీనా నన్ను ఇంటికి పిలిచింది, నీకు ఒక గిఫ్ట్ ఉంది అని. నేను బిట్టూరు నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత చూడగానే షాహీనాని నేను అవాక్కయ్యాను, ఏంటి రీల్స్ లో ఎంత బాగుంది, ఇలా చూడగానే కొంచెం నల్లగా ఉంది అండ్ లావుగా కూడా ఉంది అనుకున్నాను. కానీ తను ఒక గిఫ్ట్ ఉంది అనేసరికి దాని గురించి తను మాట్లాడుకుంటూ ఇంటిమేట్ అయ్యాము. ఇద్దరికి చాలా హ్యాపీగా ఉండింది. దాని తర్వాత తను 1,00,000 రూపాయలు నాకు ఇచ్చి ఒక ఆటో కొనుక్కోవాలని ఉంది కదా, ఆటో కొనుక్కో, ఇంకా ఏమైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు మళ్ళీ ఇస్తాను అని చెప్పింది. దాని తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళిపోయి దాని తర్వాత కొనుక్కున్నాను ఆటో. ఇలాగే నా బ్రతుకు తెరువు కొనసాగుతూ ఉండేది. దాని తర్వాత అప్పుడప్పుడు షాహీనాని కలుస్తూ ఉండేవాడిని. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత తన్ని వదులుకోకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను. నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. షాహీనా కూడా నాతో చాలా లవ్గా ఉండేది. నాకు కూడా తన మీద చాలా ప్రేమ ఎక్కువైపోయింది. తనతో వదలలేకపోయాను నేను కూడా. కానీ ఒకరోజు షాహీనా నాకు ఏం చెప్పింది అంటే అబు అలీతో తను కలవడం మానేసింది రిహాన్తో పరిచయం అయిన తర్వాత. సో అందుకని అబు అలీ తనతో ఇంటిమేట్ అయ్యాడు బలవంతంగా. దానికి షాహీనాకి కోపం వచ్చి రిహాన్కి చెప్పింది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, తన్ని ఎలాగలాగా వదిలించుకుందాము అని. సో ప్లాన్ చేశారు ఎలాగా అని.
సో దానిలో ఆ ప్లాన్ లో బదులుగానే అవ్వు అలీకి వైన్ తెమ్మని చెప్పడము, ఎక్స్ మాత్రలు తీసుకురమ్మని చెప్పడం, ఇలా తీసుకురమ్మని చెప్పడం, ఇవన్నీ వాళ్ళు ఇంటిమేట్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే రీహాన్ కి కాల్ చేసింది షాహినా. కాల్ చేసిన తర్వాత రీహాన్ ఆల్రెడీ తన ఫ్రెండ్ ని తెచ్చుకుని ఉన్నాడు వికాస్. షాహినా ఇచ్చిన 25,000 వికాస్ కి ఇచ్చి తనకి తోడుగా తెచ్చుకుని ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇద్దరు లాడ్జ్ నుంచి వచ్చి రీహాన్ వికాస్ కాళ్ళు చేతులు పట్టుకోగా షాహినా తన గుండెల మీద కూర్చుని తన్ని చంపేసింది. ఇలాగే చచ్చిపో అని ఏదో కక్ష ఉన్నట్టు చంపేసింది. దాని తర్వాత ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకునేది. కానీ ఇది సీన్ రివర్స్ అయిపోయి వాళ్ళ వల్ల జరిగింది అని తెలుసుకునేశారు పోలీసులు. ఇది 2024 జనవరిలో జరిగింది. దీనికి వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇలాంటి సోషల్ మీడియా ప్రేమలు వీటి మోజులో పడి చాలా మంది చాలా జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు ఈ మోజులో అస్సలు పడనే పడొద్దు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.